మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రతిరోజు దేవుని వాక్యం అనేకమైన ఛానల్లో మీరు వింటూ ఉన్నారు. షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్లో మీరు వింటున్నట్లయితే దయచేసి మీ వాక్యం మిమ్మల్ని తాకగలిగినప్పుడు 10 మందికి వాక్యాన్ని పంచండి. ప్రభు సువార్తను మీరు చేసిన వారు అవుతారు. బైబిల్ అంటుంది, వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఈరోజు సువార్త సెల్ ఫోన్ ద్వారా వెళ్తూ ఉంది, అర్థమవుతుందా? అన్యులు కూడా వింటున్నారు దేవుని వాక్యాన్ని. కాబట్టి నీ స్టేటస్లో కాబో పెట్టచ్చు. ఏమండి, దేవుని వాక్యం షేర్ చేయడం వల్ల నష్టపోయేది ఏమీ లేదు, నష్టమేమీ లేదు, లాభమే నీకు. కాబట్టి వాక్యాన్ని షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్లో వాక్యం వస్తూ ఉండగా, శ్రేష్టమైన మాటలు దేవుడు మీతో మాట్లాడుతుండగా, అనేక సంగతులు దేవుడు నేను నా ద్వారా మరి ప్రార్థనల ద్వారా పరిశుద్ధ ద్వారా ఈ పరిచయం జరిగిస్తుందని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. వాక్యం వింటున్నప్పుడు నా కొరకే, నా మేలు కొరకే, నాకు ప్రయోజనం కొరకే గద్దించిన, లేకపోతే నిన్ను సరిచేస్తూ ఉన్న నీ మేలు కొరకే గ్రహించాలి. కానీ నాడు ఎలాగైతే వాక్యం సూటిగా ఉందనుకుంటున్నారు. అందుకే దేవుని పాటలు మనం పాడతాం, నేర్చుకొనుటకు యేసు నీ యొద్ద కూర్చుండి నేను విందునయ్యా, సూటిగా గుండెలోకి చొచ్చుకొని పోవున్నట్లు నేర్పించు యేసయ్య నా మంచి బోధకుడని భక్తులు పాట రాశారు. కాబట్టి వాక్యము నీకు సూటిగా తగలాలి. దారి తప్పు చెప్పి పనికిరాదు. అమ్మ, ఒక గమ్యం చేరాలంటే దారి కరెక్ట్గా వెళ్ళాలి. పరలోక రాజ్యం చేరాలంటే వాక్యం అనే దారిని ఖచ్చితంగా కనిపించాలి. అందుకే సూటిగా మీకు దారి చూపిస్తున్నాం. ఏ దారి ఇది? ఇది పరలోకానికి వెళ్ళే దారి. మంచిది. రండి దైవ గ్రంథం నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 2:3. కొందరు పక్షవాగల వారిని మనుషులు 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. మరలా చదువుతున్నాం చూడండి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన ఎవరంటే యేసు ప్రభువారు. దీని కొరకు ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకై. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. వాక్యం మీరు ప్రజలు నీవారు, వింటున్న వారి జీవితాల్లో నవనూతనమైనటువంటి కార్యాలు దయచేయండి. వినువారికి మేలుకరంగాను, వారికి దీవెనకరంగాను, వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా దయచేయండి. ఎవరి కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, అంగలార్పులో ఉన్నా, అవసరాల్లో ఉన్నా, ఆరోగ్యం కొరకైనా, అయా ప్రభు బ్రతుకు తెరువు కొరకైనా, వ్యాపారాలు చేస్తూ ఉన్నా, పనిపాటలోను, ప్రయాణాలను, ఆ గర్భఫల విషయాలు, వివాహ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, చదువుల విషయాల్లో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వినవారందరికీ వాక్యము నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఆమెను చెప్పిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు. ఓసారి దైవజనుడు, యేసు అనుచరులు దైవజనుడు, ఆయన అంటూ నిద్ర లేచిన తర్వాత, బాబు లేచి ఎక్కడికి వెళ్తున్నావు నాయన, ఒక్కసారి వాక్యం విన్న ఆయన అంట. లేచి వెళ్తా ఉంటే, ఏంద్రా నిలబడి వాక్యం వినమంటుండంటే, సమాధాన సమయం ఆ టీవీ ఛానల్లో దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు దైవ సేవకులు ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళారు. పెద్దలు అనేక స్థలాలలో దేవుని పరిచర్య చేసిన వారు. అప్పుడు ఉన్నప్పుడు వాక్యం, నాయన బాబు ఎవనొస్తుడా, ఒకసారి నిలబడి విన్నాయని అన్నట. బాబు ఎవనొస్తుడా, నేను చెప్తుంటే అతని దగ్గరికి పోతున్నావు అన్నట. వాడు నిజంగా అతని దగ్గరికే పోతున్నాడు. అయ్యా వాక్యం అని అర్థం వైపు చూడండి, ఆయన ముఖం అని అర్థం కాదన్నాడంట. ఆ విధంగా వాక్యం నేను సూటిగా అర్థంలాగా మాట్లాడుతుంది. కాబట్టి సరిచేసే దేవుని వాక్యం విందాం. ఇక్కడ గమనించగలిగిన వాక్యములో ఈరోజు నా అంశం మోసిన 4 టైటిల్. మోసిన 4. గత వారంలో కూడా 4 గురించి చెప్పాను. ఆ 4 అన్నా నేను. ఈ వారం కూడా 4 గురించిన వివరాన్ని చూద్దాం. గత వారంలో లోపము లేని 4, ఈ వారంలో మోసిన 4. వాళ్ళు ఏం మోసారు, ఎవరి కోసం మోసారు, ఎందుకు మోసారు, మోయడానికి గల కారణం ఏమిటి అనేది మనం ఆలోచిస్తున్నాం. ఈ సత్యాలు మనం ఎరిగిన వారం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో ఈ వృత్తాంతమే రాయబడింది, మనం చదువుకున్న వృత్తాంతం. లూకా సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 26 వచనాల్లో కూడా ఇదే వృత్తాంతం రాయబడింది. అంటే 3 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా,
ఈ 3 సువార్తలలో ఏమ్మా ఈ పక్షవాయు గలవాడిని నలుగురు మోసుకొచ్చిన విని వ్యక్తుల గురించి రాశారు. కాబట్టి వాక్యాన్ని మనం గమనించేద్దాం. ఇప్పుడు నేను చదువుకున్న వాక్యం, మనం వింటున్న వాక్యం, మనం చూస్తున్న వాక్యం ఏదో మార్కు సువార్త 2వ అధ్యాయంలో చదువుతున్నాం. ఈ 2వ అధ్యాయంలో చూస్తే కొందరు అంటే ఎంతమంది? కొందరు అంటే ఎంతమంది రాశాడు? కింద లైన్లో రాశాడు 4 అన్నాడు. కొందరు అంటే 4. ఎందుకు 4 రావాల్సి వచ్చిందంటే మంచానికి ఎంతమంది కావాలా మోయాలంట? పల్లకి ఎంతమంది మోయాలా? పల్లకి అంటే తెలిసిన 4 పక్కల మోయాలి. కొన్ని 2 పక్కల మోయాలంటే కుదరదు. 2 పక్కల పల్లకి నిలబడతాం, బ్యాలెన్స్ అటు ఇటు వెళ్ళిపోతుంది. కాబట్టి 4 అనేది స్థిరంగా దృఢంగా కదలకుండా చెలించకుండా అది ఉంటుందన్నమాట. కాబట్టి 4 ప్రాముఖ్యం, 4 అవసరం. కాబట్టి ఈ వాక్యంలో మనం గమనిస్తే పక్షవాయువు గలవాడిని 4 చేత మోసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు ఆ పరిస్థితుల్లో ప్రభు ఎట్టున్నాడు? ఫుల్ జనాల్లో ఉన్నాడు ఆయన. శాస్త్రులు, పరిసయ్యులు, కొంతమంది దేవుని వాక్యం వినడానికి, కొంతమంది పరీక్షించడానికి, కొంతమంది శోధించడానికి, ఆయన చూడడానికి జనసమూహాలు తండోపతండాలుగా వచ్చారు. ఎట్టొచ్చంటే గుంపులుగా వచ్చే కొద్దికి ఆ ఇల్లు నిండిపోయిందనమాట. ఇప్పుడు ఇంటిలో దేవుడు వాక్యం చెబుతున్నాడు, ఇంటిలో వాక్యం చెప్తున్నాడు, జనాలందరికీ బోధిస్తున్నాడు. అప్పుడు వస్తున్నప్పుడు జనమంతా కూడా ఈ పక్షవాయుగాలను తీసుకొచ్చేందుకు వస్తే అందరూ అడ్డంగా ఉన్నారని పైకెక్కి పెంకులు ఇప్పి యేసు ప్రభువుని స్థలంలో దించారు. ఒకసారి ఆలోచించాలి, ఎంతగా వాళ్ళు ఆలోచన చేస్తుండాలి. సో 4 దించారు అంత సంగతి మనం ఇద్దాం. అప్పుడు యేసు వారి విశ్వాసాన్ని చూసి రాయబడింది. యేసు వారి విశ్వాసాన్ని చూసి తర్వాత మన పక్షవాయుగాల వైపు చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడినాయి, నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పాడు. ఇది స్టోరీ. ఇందులో నేను చెప్పబోయే విషయం, రోగగ్రస్తుడి కంటే రోగులు జాగ్రత్తగా ఉండాలి కదండి. ఆ రోగి దగ్గర ఉండేవాడు ఎట్టుండాలి? యాక్టివ్గా ఉండాలి. రోగి పేషెంట్ అయితే కూడా ఉన్న పేషెంట్ ఉండుకో, వీడికి మళ్ళీ ఎవరు పనిచేస్తారు? కాబట్టి కొంతమంది ఉంటారు, అమ్మ ఏమంటామంటే 4 రోజులు ఆ హాస్పిటల్లో ఉన్నాను, ఒళ్ళు గుల్ల అయిపోయింది అంటారు. ఆమెం కథ ఏమో కానీ నేను పేషెంట్ అయిపోయినా తిరిగి ఆ టెస్ట్ ఈ టెస్ట్, అబ్బా ఎందుకు చెప్తావులమ్మా వద్దు తల్లా అంటారు లోకంలో. ఇక్కడ యేసు ప్రభు వారు వైద్యుడి దగ్గరికి వచ్చారు. అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేసే దేవుని దగ్గరికి ఆ 4 వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ నేను వీటిలో 4 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో 4 అంశాలు. 1, మోసిన 4 అని రాసుకోవాలి. ఏం చేశాడు? మోసాడు 4. ఎవరిని మోసారు? రోగగ్రస్తుడిని మోసారు, నడవలేని వాడిని మోసారు, తన పని తాను చేసుకోలేని వాడిని మోసారు. ఏ పని పక్షవాగలం అంటే కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయదు, అట్ట కదలేడు ఇట్ట కదలేడు. అసలు పక్షవాగలం పరిస్థితి ఎట్లుంటుంది? దుర్భరమైన జీవితం. ఎంత కష్టం అంటే తెలుసండి, దానికి కారణం మనం ఎరుగుతాం. ఏవైతే చేయకూడదో ఆ రోజులనే ఎవరున్నారు? పక్షవాయువు గలవారు ఉన్నట్టుగా చూస్తున్నాం. రోగగ్రస్తులు ఉన్నప్పుడు ఆ 4 ఏం చేశారంటే యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చారంటే వాళ్ళు మోసారు, ఒక రోగిని మోసారు. ఏమండి, ఈరోజు కూడా యేసు ప్రభు వారు కూడా నన్ను మోసాడు. ఇదిగో లోక పాపమును మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్ల. ఆ రోజు ఆ 4 అతని మోస్తే ఈరోజు ప్రపంచ పాపని యేసు ప్రభు వారు మోసాడు. ఆ మోసి మన పాపనంతా కలువరిలో తన రక్తదాన ద్వారా విమోచన కలిగించాడు. తద్వారా పరిశుద్ధులుగా మార్చబడి పరలోకానికి మనం హక్కుదారులైనాం. ఇది మన ధన్యత, ఇది మన భాగ్యం. ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే ఇంకా పాపక్షమాపణ పొందలేదా? ప్రభుని యేసుక్రీస్తు నమ్మండి, పరలోక భాగ్యం పొందుతారు. నీ పాపాలు క్షమించబడిది ఈ భూమి మీద యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు నీకు చేయలేరు. ఎందుకంటే లోకంలో ఉన్న అందరూ కూడా పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. కాబట్టి నీ పాపాలకి పరిహారం ప్రభు పాదాల దగ్గరే. నీ పాపాలకి విడుదల విమోచన ప్రభు పాద సన్నిధే. ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గర ఉంటే నిన్ను విడిపిస్తాడు, నిన్ను విడుదల చేస్తాడు. నీకు చూస్తున్నాను ఏది విడుదంటే పాపము నుండి, శాపము నుంచి. కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయన్నాడు. ఆయన అన్నాడు, కుమారుడా నీ రోగం క్షమించబడుతుందని చెప్పాలి ఆయన. నీ పాపాలు క్షమించబమ్మా. రోగం కరగా దేవుని దగ్గరికి రావాల్సి మొదట నీ పాపాల కొరకే ప్రభు దగ్గరికి రావాలి. పాపాలు ఒప్పుకొని
పరిశుద్ధపరచబడాలి. యేసు ప్రభు రక్తధరలో నీ ప్రతి పాపం కడుగుతో నమ్మాలి. అందువల్ల ఈ నలుగురు ఆ వ్యక్తిని ఏం చేశారు? అమ్మా, ఎదుటోడిని రోగగ్రస్తుని మోయాలంటే వాళ్ళు ఏముండాలి? బలం ఉండాలి. అది కరెక్ట్. బలవంతుడు బలహీనుడు మోస్తారు. ఈరోజు సంఘంలో మనం బలవంతులుగా ఉన్నాం, సంఘంలో బలహీనులుగా ఉంటారు. వాళ్ళు ఎవరు మోయాలా? మనం మోయాలి. మనం బాగుంటే ఎదుటివాడు పడిపోయింటే వాడు లేపాలి. మందిరానికి రాలేదా పిలిపించుకో రావాలి, చెప్పాలి. ప్రార్థనకు రాలేదా చెప్పాలి. మనకు ఎందుకులే అంటే ఏమండి, ఇది అన్ని గుళ్ళా కాదు. క్రైస్తవులు అంటే ఒకడు పడిపోతే ఒకరు లేపేవారు కావాలి. 10 మందిని మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి నిలబెట్టాలి. మనం పడిపోకుండా దేవుడు మనల్ని నిలబెట్టాడు. పడకుండా నిలబెట్టుటకు సరిపోయిన వాడవయ్యా, పదిలముగా ఏమండి నన్ను బలపరిచే పరిశుద్ధుడవయ్యా. మన బలపరిచాడు మన వరకే కాదండి. ఆ నలుగురు చూడండి, వారు బాగున్నారని ఎదుటివారు కూడా బాగుండని ఆ బరువుని వారు మోసారు. ఆ నలుగురు మోసారు ఆ భారాన్ని. ఆ రోగం చూశారు, ఆ కష్టం చూశారు. అతని కన్నీళ్ళు చూస్తుంటారు. బహుశా బైబిల్ అక్కడ రాయబడలేదు, కానీ అతని కన్నీళ్ళు చూస్తుంటారేమో. ఎన్ని రోజులు మంచాన పడ్డాడేమో, ఎన్ని రోజులు ఆ దుర్వ్యవస్థలో ఉన్నాడేమో. తన పని తాను చేసుకోలేక ఆ గోష్ట, ఆ బాధ, ఆ వేదన ఆ రోజు ఆ వ్యక్తులు చూసి ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి రాలేదు, ఎవరో నీకు సువార్త చెప్పగా నిన్ను కూడా మోసుకొచ్చారు. గుర్తుపెట్టుకో, ఈ వాక్యం వింటున్న వారిని నిన్ను కూడా ఒకరు మోసుకొని వచ్చారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఒకరిని మోసుకురావాలి. నువ్వు మోస్తున్నావా? మోయిపిస్తున్నావా? మనకేమని అనుకుంటున్నావా? నిన్ను మోసుకొచ్చారు, నువ్వు మరొకరిని మోయాలి. అర్థమైందా? మోసగలిగినటువంటి ఆ స్థానం దేవుడు ఇంకా నేను ఉంచాడు. కాబట్టి వాళ్ళు మోసినట్టుగా చూస్తున్నాం. ఆ నలుగురు బలవంతులుగా ఉన్నందువల్లనే వారిని ఏం చేస్తారు? మోసారు. బైబిల్ ఉంటుంది, క్రీస్తునందు మీరు ఎలా ఉండాలి? బలవంతులై ఉండండి. యేసు ప్రభులో ఉన్నవారు మనం ఎలా ఉంటాం తెలిసిన? బలవంతులుగా ఉంటాం, బలహీనులు కాదు. క్రీస్తులో బలవంతులుగా ఉండాలి, లోకంలో కాదు. క్రీస్తునందు మీరు బలవంతులై ఉండి. వాక్యం ఎవరైతే వింటారో వారు బలంగా ఉంటారండి. ప్రభు కొరకు రోషంగా పరిగెత్తారు, ప్రభు కొరకు ఏ పని చేయగలరు, తెగించగలరు. ఏమండి, అదెవరు చెప్పినట్టు నిండా మునిగిపోయినట్టు ఏమి లేదంట. అంతే. నువ్వు దేవుళ్ళో మునిగి చూడు. మునిగి చూడడం అంటే ఆయనను అంగీకరించి ఆయనలో జీవించుడు. ప్రభు కొరకు నువ్వు బ్రతకాలనిపిస్తుంది. బలం ఉన్నప్పుడే మోయి, శక్తి ఉన్నప్పుడే మోయి, బలం ఉన్నప్పుడే నడిపించు. భక్తులనంట దావీదు అంటారంట, మేము యెహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో చెప్తే నేను బహుగా సంతోషించి. అంటే దావీదును కూడా రమ్మంటున్నారు. ఎక్కడికా? దేవుని సన్నిధికి. పిలుస్తున్నావా దేవుని సన్నిధికి రమ్మని? అన్యులకు సువార్త చెప్పాలి. సెల్ ఫోన్ ఉంటే 10 మందికి వాక్యం పంచండి. ఏంది పెట్టండి, వింటారు వాళ్ళు. విని తర్వాత ఒకవేళ వాక్యం తగిలిందనుకో ఏ రోజున కార్యం జరుగుతుంది. మనం ఏమనుకుంటారేమంటే, ఎవరేమనుకుంటే నేనే కొట్టరు కదా, నేనే తిట్టరు కదా, ఇష్టం అంటే చూస్తారు, కష్టం తోచేస్తారు. అంతేనా? నేనేమనరు కదా. ఒకవేళ నేను ఇప్పుడు అడిగారా? అడగలేదే. అడగనప్పుడు నువ్వేం చేయాలి? నీ స్టేటస్లో పెట్టి వాక్యం ప్రభుని పరిచయం చేయి. ఈరోజు వాళ్ళు పబ్లిసిటీ అవుతున్నారు సెల్ ఫోన్లో. అది కూడా ఎట్లా పెడతాల్సిన మరీ విచిత్రాలు పెడతారు. వాళ్ళ డీపీలు కానీ ఎందో వాళ్ళ అవతారాలు, వాళ్ళ వేషధారణలో. అదేదో దేవుని గురించి 2 మాటలు చెప్పండి, ప్రభుని గురించి పెట్టండి. ప్రతిరోజు నిన్ను గురించి కాదు చెప్పాల్సిందే, నీ ప్రభు నీకు ఇచ్చాడని చూపించాలి. ప్రభువా నన్ను బ్రతికించావు, ఈరోజు నీ వాక్యం బ్రతకాలి. అది మనం బ్రతకడం కాదు, మనం బ్రతికిస్తానులే దేవుడు. నువ్వు ఎంతమంది బ్రతికిస్తున్నావు? ఒక ఆయన వాట్సాప్ పెడతాడు, సార్ మీరు రోజు తప్పకుండా వాట్సాప్ పెడుతున్నారు సార్ అంటే, నేను ఇంకా బతుకునడానికి అది నిరూపణ అన్నాడు ఆయన. అర్థమైందా? వాట్సాప్ పెడతానంటే అర్థమంటే ఇంకా వీడు రోజు బతుకున్నాడు. వాట్సాప్ పెట్టిన రోజు వీడేమైనా డౌట్. ప్రభువుని గురించి పెట్టడం నేర్చుకో. లేట్ అయినా పర్వాలా పెట్టు, ఇబ్బంది అయినా పెట్టు, సిద్ధపడు. ఎవరి గురించి? ప్రభు కోసం. వారు మోసారు. రెండవ చూస్తాం, వారిలో రెండవ లక్షణం ఏంటంటే వారు ఐక్యత గలవారు. నలుగురు మాట్లాడారు లేదా, నలుగురు మోసారు లేదా, నేను రానబోయే అంటే ఏం చేస్తుంటాడు? వాళ్ళు ఏముందో తెలిసిన ఐక్యత ఉంది. నలుగురులో ఉండాలి. నలుగురు నతానియేలు కాదు, అందరిలో ఆంధ్రేయ కాదు. నువ్వు ఉన్నావంటే ఒక జీవితానికి ఐక్యత ఉండాలి, సంతోషం ఉండాలి. కొంతమంది ఉంటే భయం, కొంతమంది ఉంటే బాధ, కొంతమంది ఉంటే మాట్లాడుకోరు, కొంతమంది ఉంటే నవ్వరు, కొంతమంది ఉంటే ఏడుస్తారు. ఏందే లక్షణాలు?
సంఘంలో దేవుని పిల్లగా ఆనందించాలి, ఉన్న దాంతో తృప్తి చెందాలి. ఆ సంఘం దేవుడు ఇచ్చేది గుర్తుపెట్టుకో. అది పోతే నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. అర్థమైందా? ఏమ్మా, నవ్వగలిగినప్పుడు ఇచ్చినప్పుడే నవ్వుకోవాలి, మనం సంతోషించగలిగినప్పుడు సంతోషించుకోవాలి. కానీ ఏర్సా ద్వేషాలు ఎక్కువైపోయినాయి దినాలో. సంతోషాలు లేవు, సమాధానాలు లేవు. కారణం ఏమిటి? అసూయ కారణాలు, మత్సరం. ఒకరు మెచ్చుకోవాల్సిన అవసరం నిన్ను మెప్పించేది దేవుడే, నిన్ను హెచ్చించేది కూడా దేవుడే. ఒకరేంది మనకేమి ఇచ్చేది? ప్రభు వాడుకోవంటే, ప్రభు ఉండాలనుకుంటే ఎట్టని నేను దీవిస్తాడు. ఐక్యత కలిగే వారుగా మనం ఉండాలంటే ఇది సాధ్యమైన పని కాదు. ఈ నలుగురులో ఏముంది? ఎవరి కోసం? అమ్మా, పక్షవాతం గల వాని కొరకు వీళ్ళు నలుగురు ఐక్యత కలిగిన వారు. మన కుటుంబం కొరకు మనం ఏం చేస్తామా? కొంతమంది ఇంట్లో బాగా చెప్తా, ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు రచ్చ చేసుకుంటారు, మొత్తానికి విడాకులు స్టేజ్కి వస్తుంది. కానీ భార్య ఒక పక్క ఆలోచిస్తుంది, భర్త ఒక పక్క ఆలోచనే, మనకి ఇద్దరు బిడ్డలు అయిపోయింది, వయసు బిడ్డలు అయిపోయింది, ఇప్పుడు మనం ఇటు పోతే బాగుండదని మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ ఎవరి కోసం కదా? నేను పక్కన చెప్పు, నో, ఆయన వదిలేదు ఎంత చొప్పున, ఆయన వదిలిపోవంటే విడాకులు తీసుకుంటే ఎంత చొప్ప, ఇల్లు వదిలిపోవాలి ఎంత చొప్ప, నాకేం తెలీదా? బిడ్డ కోసం బతికుండా నేను అంటారు కదండి ఈ విషయాలని. మరి ప్రభు కొరకు వీళ్ళు నలుగురు ఆ రోగి కొరకై బాగుపడడానికి వారు ఐక్యతగా పనిచేస్తున్నారు, వారు ఐక్యతగా నివసిస్తున్నారు, వారు ఐక్యతగా చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఐక్యత కలిగి వారు నడుస్తున్నారు కూడా. ఐక్యతలో వారు నడిచారు. ముందు ఒకరి వెనకరికి వెళ్ళి ఉంటే ఏమిటి అర్థమవుతుందా? ఇద్దరు ఒక విధంగా ఉంటే, ఇద్దరు దొరకుంటే మంచం కింద పడుంటాడు. ఎవరా? ఆ పక్షవాత గలవాడు. ఏమో అర్థమైందా? కరెక్ట్గా వాళ్ళు ఒకే విధంగా సమపాలుగా అందరూ కలసగట్టగా ఒకే విధంగా తీసుకెళ్తున్నారు. మొత్తంగా అది పోతే పోయింది. అలా తీసుకొని వారు ఐక్యత తీసుకొని వెళ్తారంటే అర్థం అంటే వారు ఐక్యత కలిగిన వారుగా ఉన్నారు. మూడవది వారి గురించి చూస్తే ఇక్కడ 2వ అధ్యాయం 4వ వచనం మార్కు సువార్తలో, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోట పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపులతోనే దింపాడు అని ఉందా? దింపిర్రి అని ఉందా? దింపిర్రి బహువచనం. మా అర్థమైందా? మంచంతోనే దింపిరంటే ఒకదాంతో అవుతుందా? మంచం దిగాలంటే ఎన్ని ఉండాలా? 4 ఉండాలి. ఇప్పుడు నలుగురు ఎక్కడ ఏం చేస్తారంటే ఎట్లా రాసుకో, కష్టపడిన నలుగురు అని రాసుకోవాలి. మోసిన నలుగురు, ఐక్యత కలిగిన నలుగురు, కష్టపడిన నలుగురు. ఆ రోగి మీద ప్రేమ ఉంటేనే కష్టపడతారు. గుర్తుమ్మా, నీ దగ్గర ప్రేమ ఉంటే ఎంత కష్టమైనా భరిస్తారో. అదే నీ ప్రేమ సరిగ్గా లేదనుకో, నీ దగ్గర ఎవరు కష్టపడరు. ఎవరు కష్టపడలేదంటే అర్థమేమి? ఒక మాట చెప్ప, పక్షవాయువుని ప్రేమించవలసిన అవసరం ఏమండి? ఎంత ఇష్టపడి ఉంటే ఆ నలుగురు సమ్మతించి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గరికి తీసుకెళ్తారు. ఎంత ప్రేమ ఉంటే, ఎంత మర్యాద ఉంటే. ఒకవేళ ఇలాగ అనుకుందా, బైబిల్లో రాయబడలేదు కానీ ఇలా అనుకుంది ఏమన్నా, ఈ పక్షవాయువు వాళ్ళు బాగుంటే వీళ్ళు ఎట్ట ప్రేమించి ఉండాలి ఇలా అనుకుందాం. అంతే కదా? ఇందమ్మప్పలో గారంటే ఈ నలుగురు ప్రేమించారంటే ఈ నలుగురి మీద ఏముందో తెలుసండి? ప్రేమ ఉంటుంది. కాకపోతే ఎవరు వస్తారమ్మా? అర్థం చేసుకో. నువ్వు మంచిగా పలకరిస్తే, నువ్వు మర్యాదగా ఉంటే నీ దగ్గరికి ఎవరైనా వస్తారు. ఏదో డబ్బు ఉంటే కూడా వస్తాను అనుకుంటున్నామేమో, ఇష్టంగా కాదు, వాడు అవసరం కొరకు వస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఏమండి? ఇష్టం ఎంత కష్టమైనా చేస్తుందంట, ఇష్టం ఎంత నష్టమైనా చేస్తుంది. ఇష్టం పర్వాలేదులే, మనోలే కదా, పర్వాలేదు మన అన్నే కదా, పర్వాలేదు కదా మన అక్క కదా, పర్వాలేదు కదా వీడి కదా అనుకుంటారు. ఇష్టమైతే మీకు తెలుసలేదు, వీడిని ఎట్ట కొడతాను నేను వీడిని స్కూల్లో. కానీ నేను ఎక్కడ పోయిన నా బాట రెడీగా తెచ్చిస్తాడు. ఏమంటారు తెస్తాను, నేనంటే వాడికి ఇష్టం. సాయికి నేనంటే ఇష్టం. నేను మర్చిపోయినా కూడా గబ ఎత్తుకొస్తాడు. ఒకవేళ బ్యాగ్ మర్చిపోయి ఇంటికి తీసుకొస్తాడు. ఏమంటే సార్ బ్యాగ్ కదా ఇదా, వాడు ఇష్టం వాడికి. అవునరా? నిజమేనా? ఇష్టం. అది తలపుతాడు. ఇష్టం ఎంత కష్టమైన భరిస్తుంది, ఎంత దూరమైన వస్తుంది. అదే ఇష్టం లేదు కొత్త ఆ బ్యాగ్ అడే దాచిపెట్టేస్తా. ఏమో సార్ నాకు తెలుసు సార్ అంటే ఎవరు ఏం చేయలేరు కదా. అర్థమైందా? ఇష్టం ఎంత బరువైన మోస్తుంది, ఇష్టం ఎంత కష్టమైన భరిస్తుంది. అంతే కదా? ఇష్టపడితేనే ఎంత కష్టమైనా, ఇష్టమే లేకపోతే నువ్వు ఏం పని కడతావు ఎటుంటుందా? చేయమనుకో, అన్నం వండమని అనుకో, ఇష్టం లేకుంటే అంత మాడిపెట్టి నేనేం చేసేది, అది ఉడికిపోయింది, నన్నేం చేయమంటామంటే అదే ఇష్టమైతే ఫలఫలాని పద్ధతిగా తినడానికి అర్థమవుతుంది ఈ విషయాలు. వీళ్ళు ఇష్టపడిన వారుగా చూస్తారు, కష్టపడ్డారు. ఇష్టంలో కష్టం ఉంది, ఇష్టంలో కష్టం ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దామండి. ఎఫెసీ పత్రిక
4:28 చదవండి. ఎఫెసీ పత్రిక 4:28. ఎఫెసీ 4:28 చూడండి, రాయబడిన మాట చదివితే అర్థమవుతుంది మీకు. చదవండి. అపవాదికి చోటు ఇవ్వకుడి, దొంగిలించువాడు ఇక మీదట దొంగిలించక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. ఏందట? కష్టపడవలెను. వీలు కలుగు నిమిత్తము అక్కరగల వారికి. ఈ రోగికి అక్కర ఎవరు? బాగుపడాలని అక్కర. కాబట్టి అక్కరలో కష్టపడిన వారు, అక్కరలో మోసిన వారు, అక్కరలో ఏమంటే ఐక్యత కలిగిన వారైనారు. అక్కరలో ఏమైనట్టు వాళ్ళు ఐక్యత కలిగినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే అక్కరగల వారికి పంచిపెట్టారు. పౌలు భక్తుడు రాస్తాడు అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో. అపోస్తుల కార్యముల గ్రంథం చదువు నాయన బాబు, వినండి దేవుని వాక్యంలో ఈ మాట మనం చూద్దాం. 20వ అధ్యాయం 34 వచ్చి చదువుదాం. చూద్దాం 20:34. నా అవసరాల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము నా చేతులు కష్టపడి మీకే తెలియను. మా పౌలు భక్తుడు వాళ్ళు కొరకు కూడా తనతో ఉన్నవారి కొరకు కష్టపడి చేతులు పనిచేయదట. అర్థమైందా? కష్టపడుతున్నాయండి. పౌలు గారే ఏం చేశాడు? ప్రజల కొరకు, సమాజం కొరకై, సేవ కొరకు, తనతోటి ఉన్న వారి కొరకు కష్టపడ్డాడు. ఈరోజు కష్టానికి బదులు సుఖం ఎక్కువగా ఉంటారు. అర్థమవుతుందా? ఈ కష్టానికి ఆత్మీయమైన కష్టం లేదు. ఇది దేవుని కొరకు కష్టపడ్డాడు. ఎవరి కోసం రే వినాలి? దేవుని కోసమా? దేవుని కొరకు కష్టపడ్డాడు. దేవుని కొరకు పౌలు గారు కష్టపడ్డాడు. దేవుని ప్రజల కొరకు కష్టపడ్డాడు. ఏం కష్టపడుతున్నాడు దేవుని ప్రజల కోసం? ఈరోజు మనం ఏం చేసి చెప్పుకుంటున్నాం ఈ రోజుల్లో, నేను అంత చేసినాను, నేను ఎంత చేసినాను, నేను అంత పెట్టినాను, నేను ఎంత పెట్టినాను. ఎలా కాదు, దేవుని ప్రజలకి, దేవుని కార్యక్రమాలకి చేసిన వారి జీవితంలో, కష్టపడిన జీవితంలో దేవుడు అన్యాయస్తుడు కాదు. తగిన దీవెన, తగిన మేలు, తగిన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. అందుకే దేని కొరకు కష్టపడాలంటే యోహాను సువార్త 6:27. వీళ్ళు ఆ రోగి కొరకై వారు కష్టపడ్డారు. మనం ఏం కష్టపడాలో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27 వచనం చదువుకుందాం. 6:27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుడు కానీ ఉందా? క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడుడు కానీ నిత్య జీవము కలుగు చేయము. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. కష్టపడకుడి, కష్టపడుడి. క్షయమైపోయిందంటే అంటే ఆ రోజుకు మన భాష చెప్పడం కుళ్ళిపోయేది, పాడైపోయేది, క్షయమైపోయేది. మళ్ళా రాయబడిన మాట ఇంకో మాట రాయబడతాయి. అక్షయము అంటే అది క్షయము కానిది. దీని కొరకు కష్టపడాలంట. మా వాక్యం వినడానికి ఎంత దూరం రావాలి? ఎవరి కోసమా? నేను రానబోతే వాక్యం నీ ఇష్టం, నష్టం ఎవరికి? నీకే. వాక్యం కొరకు వినడానికి కష్టపడడం కూడా నీ మేలుకైతే నీకు దీవెన. సమయం, బలం, జ్ఞానం, అవకాశం నీకు ఇచ్చాడు. ఈరోజు చాలామంది సినిమాల కాడ, షికారుల కాడ, సెల్ ఫోన్ల కాడ, ముసలం ముచ్చట్ల కాడ కాలక్షేపం చేసి అన్యుల దగ్గర వింటూ వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, వాళ్ళ కథని చివరికి వారి జీవితం నష్టపోతున్నారు. బూడిదలో పోసినట్టు పన్నీరు అయిపోతున్నారు. చూడు లోకం అట్టయిపోతుంది. కానీ బైబిల్ ఉంటుంది అక్షయమైనటువంటి ఆహారం కొరకే మనం ఏం చేయాలట? కష్టపడాలి. కానీ మానవుడు ఎలాగున్నాడు? హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మానవుడు చేసే కష్టపడే పరిస్థితుల్లో ఒక మాట చదువుదాం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము, హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. అమ్మా, చాలామంది నేను కష్టపడేసానయ్యా, మొత్తం నన్ను ఎవరు చూడలేదేమ్మా. ఎప్పుడైనా దేవుని కొరకు కష్టపడ్డావా? ఆ కష్టపడి ఉంటే దేవుడు కష్టాన్ని తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు. మనుషుల కొరకు, భక్తుల కొరకు కష్టపడ్డావా? ఆ ప్రతిఫలం నీకు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని కొరకు కష్టపడిన ప్రతి దానికి నీకు ఫలితం దేవుడిస్తాడు. నువ్వు నమ్మాలి. వీళ్ళు ఏం చేస్తారు? ఆ నలుగురు ఆ పక్షవాయు గలవాని కొరకే వారు కష్టపడ్డారు. కష్టపడకపోతే వాళ్ళ కార్యం జరిగేదా?
కష్టపడితేనే కార్యం. గుర్తుపెట్టుకోండి, కష్టపడితేనే కార్యం, ఇష్టపడితేనే కార్యం. కష్టపడాలి, ఇష్టపడాలి. ఈరోజు కష్టపడేలేదు, ఇష్టపడేలేదు. మరి ఎలా కార్యాలు జరుగుతాయి? ఎలాగ అద్భుతాలు జరుగుతాయి? ఎలా మేలు జరుగుతాయి? నువ్వు కష్టపడితే ఆ కష్టాన్ని దగ్గర ప్రతిఫలం దేవుడికి ఇస్తాడు. వాళ్ళు కష్టపడ్డారు, దేవుడు వారి విశ్వాసాన్ని చూచాడు. ఒరే, ఇంతమందిలో కూడా ఈ రోగిని పైనుంచి దించారంటే వీళ్ళెంతటి వాళ్ళు ఎంత కష్టపడ్డారని. అమ్మా, ఈరోజు నీ కష్టం ఎవరు చూడకపోవచ్చు, నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. నీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. చూడండి, కావాలంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 8వ అధ్యాయం 15వ వచనంలో నీ కష్టం పట్ల దేవుడు జోక్యం చేసుకుంటాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం, 8:5. ధర్మము నాచరించు వారికి 15 అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమని ఏదీ లేదని కనుక నేను సంతోషంగా పొగిడి తిని బ్రతికి కష్టపడవలని దేవుడు వారికి నియమించిన కాలమంత్యు ఇదే వారికి తోడుగా ఉన్నది. ఉండాలేమ్మా, ఇదే వారికి తోడుగా ఉన్నది. ఈ మాటలు రాయబడిన మాట చూస్తున్నారా? బ్రతికి కష్టపడిన వాళ్ళమని దేవుడు వారికి నియమించినటువంటి కాలాన్ని బట్టి ఇది వారికి తోడుగా. నువ్వు కష్టపడితే నీకు తోడు వస్తుంది. అర్థమైందా? నువ్వు దేని కొరకు కష్టపడ్డావో అది నీకు నష్టం కాదు, అది నీకు మేలు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కష్టపడితేనే నీకు కష్టే ఫలి అన్నారు. కష్టపడకుండా ఏ పని జరగదు. అన్నీ కావాలంటే కుదరదు. నువ్వు కష్టపడాలి, ప్రార్థనలో కష్టపడాలి, భక్తిలో కష్టపడాలి, సేవలో కష్టపడాలి, కుటుంబం కొరకు కష్టపడాలి, వ్యక్తిగతం కొరకే కష్టపడాలి. సుఖంగా ఉండాలంటే కుదరదు, కష్టపడాలి. సుఖంగా నిద్రపోతే సరిపోదు, కష్టపడే నేర్చుకోవాలి. దొరికిందని బాగా నిద్రమనుకో ఒళ్ళు ముత్తైపోతుంది, నీ ఒళ్ళు గుల్ల అయిపోతుంది. 8 గంటల కంటే ఎక్కువ మంచి నిద్రపోయావంటే నువ్వు ఒళ్ళు కూడా ఏమవుతుంది, అంతా మందబడిపోయి లావైపోయి ఎక్కువగా నిద్రపట్టే వారికి రోగాలు ఎక్కువ వస్తాయి. అందువల్ల జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. ఈ వాక్యం చూస్తే కష్టపడుతున్నట్టుగా చూస్తున్నాం. అందుకే కష్టపడిన వారికి దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారండి, ఆ రోగిగ్రస్తుల కొరకై వారు కష్టపడ్డారు. 4వ విషయం చదువుదాం, ముగిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చదువు నాయన. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. మార్కు వాడు లేచి పరిపెత్తుకొని వారందరూ నడిచి వెలిచిపోయారు. అంటే అక్కడ గమనిస్తూ పక్షవాయుగాల వాడు ఎట్టొచ్చాడు, కదలకుండా వచ్చాడు, మంచం మీద వచ్చాడు. ఇప్పుడు పరిపెత్తుకుని నిలిచాడంటే ఎవరు కారకులు? ఆడ 4 కారకులయ్యారు. ఆ 4 పేరు రాయబడలేదు, కానీ ఆ 4 వల్ల ఇటు బాగుపడ్డాడు. పక్షవాయుగాల వాడు బాగుపడడానికి 4 కారణమా. లోకం బాగుపడాలంటే ఎవరి వల్ల కావాలి? నీ వల్లే కావాలి. నువ్వు ఎదుటి వారికి మోడల్గా ఉంటే, దేవుని దగ్గర తీసుకుని వస్తే, లేక ప్రార్థన చేస్తే, లేక సువార్త చెప్తే వాళ్ళు వచ్చి బాగుపడతారు. వాళ్ళ పాపాలు బాగుతాయి, వాళ్ళ కుటుంబాలు బాగుతాయి. ఎంతో మనం రావడమే కాదు, మనం ఇంటికి వెళ్ళిపోవడమే కాదు, ఎదుటి వారికి సువార్తను చెప్పాలి, ప్రభుని పరిచయం చేయాలి. నీ ద్వారా ఒక ఆత్మ రక్షించబడితే పరలోకములు నీకు బహుమానం, నీకు దీవెన, నీకు మేలు. అందుకే ఈ వ్యక్తులు 4 కష్టపడితే వారి జీవితానికి ప్రతిఫలం దొరికింది. యేసు ప్రభు వారి దగ్గర వారికి సాక్ష్యం వచ్చింది, సాక్ష్యం సంపాదించారు. యేసు వారి విశ్వాసాన్ని చూచాడని చెప్పాడు. ప్రభు గుర్తించడం. అమ్మ, నువ్వు చేసిన ప్రయాసకి ప్రభు గుర్తిస్తాడు. ఈ వాక్యం ఆ 4 దేవుడు గుర్తించాడా? రోగి పట్ల దేవుడు గుర్తించాడా? 4 చూశాడు దేవుడు. ఈరోజు నీ కుటుంబం చూడాలంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తే నీ దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వేం చేయకపోతే ఎవరు నిన్ను చూడరు. అంతేనా? చేస్తేనే చూస్తుంది లోకం. ప్రభు కూడా అంతే. నువ్వు చేస్తున్న దాన్ని చూసి నీకు సహాయం చేస్తాడు. రాత్రి వేళ దేవుడు వాళ్ళు చేసిన దానికి సహాయం చేశాడు. ఇల్లు ఇప్పి రోగగ్రస్తులు పంపిస్తే దేవుడు స్వస్థపరిచాడు. ఏరో బాగుపడాలంటే, స్వస్థపరచమంటే నువ్వు ఈ పని చేయాలి. పాప రోగాలు స్వస్థపరచంటే నువ్వు ఈ పని చేయాలి. ఎవరిని? ప్రభువు దగ్గరికి తీసుకొని. ఈరోజు నేర్పించే పాటది, ఈ 4 చేసిన పని నేను చేయాలి. ఈ 4 వారు కష్టపడ్డారు. ఈ 4 స్వస్థతకు కారణమయ్యారు. ఈ 4 మోసారు. ఈ 4 ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళు చేసిన పని మనం కూడా చేసినప్పుడు గొప్ప దీవెన, గొప్ప మేలు వారు అనుభవించి వారు ఆనందించారు.
ఆ రోగి సంతోషించాడు, గంతులు వేశాడు.